గైస్, వెల్కమ్ బ్యాక్ టు సుప్రియా వ్లాగ్స్. ఈరోజు అయితే ఈ క్యూట్ క్యాప్సికమ్స్ దొరికాయి అనమాట. చిన్న చిన్నవి మామూలుగా ఎప్పుడు పెద్దవే దొరుకుతాయి. ఈరోజు చాలా చిన్న చిన్నవి దొరికితే మార్కెట్లో తీసుకొచ్చుకున్నాం అనమాట. సో ఇంకా దాంతో స్టఫ్డ్ క్యాప్సికమ్ చేద్దామని అనుకున్నాము. ఈరోజు స్టఫ్డ్ క్యాప్సికమ్ చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీకి కానీ, కొంతమంది రైస్కి కూడా తింటారు. మేమైతే నార్మల్గా చపాతీకే తింటాం. చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేసుకున్నారనుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఎంత మంది ఉన్నారో దాన్ని బట్టి క్యాప్సికమ్స్ తీసుకోండి. మీన్వైల్ మనం ఆలు కుక్కర్లో పెట్టుకోవాలి. ఒక 5 విజిల్స్ కానీ 4 విజిల్స్ కానీ, ఆలు ఎలా ఉన్నాయో దాన్ని బట్టి చేసుకోండి. తర్వాత ఆనియన్స్, క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు అన్నీ రెడీగా పెట్టుకోండి. తర్వాత ఇలా క్యాప్సికమ్కి పైన తీసేసి, అంటే స్టఫ్ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు పైన హోల్ చేసుకోండి. నార్మల్గా అందరూ అన్నీ తీసేస్తారు లోపలిది. కొంచెం పైన ఒక్కటి మనం చెక్కుకునేటట్టు కూర స్టఫ్ ఎలా చెక్కుకోవాలో దాన్ని బట్టి హోల్ పెట్టుకుంటే సరిపోతుంది. మరి మొత్తం తీయక్కర్లేదు, టేస్ట్ అంతా పోతుంది క్యాప్సికంలో ఉండేది. సో అది అంతా తీసుకున్నాక ఒకసారి వాష్ చేసుకోవాలి. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి కదా, చాలా చిన్నగా ఉన్నాయి. ఇవి స్టఫ్ క్యాప్సికమ్కి చాలా బాగుంటాయి టేస్ట్. పెద్దవి కూడా పెద్ద దాంట్లో స్టఫ్ పడుతుంది ఎక్కువ, కానీ ఇంకా పెద్దవి నార్మల్ దొరుకుతూనే ఉంటాయండి. చిన్నవి అసలు చాలా రేర్ దొరకడం క్యాప్సికమ్. అండ్ రేట్ కూడా చాలా రీజనబుల్గా ఉందన్నమాట. చూడండి అదంతా తీసేసాం పక్కకి. సో ఇప్పుడు బాల పెట్టుకొని దాంట్లో తిరువాత కన్నా కొంచెం ఎక్కువే ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకొని జీలకర్ర, పోపు దినుసులు అన్నీ వేసుకొని ఆనియన్స్, క్యారెట్ ఫస్ట్ వేసేసుకోవాలి. క్యారెట్ ఇలా పీసెస్గా కాకుండా మీరు నార్మల్గా తురిమి కూడా వేసుకోవచ్చు. అలా తురిమి వేసుకోవాలనుకుంటే కర్రీ అంతా అయిపోయిన తర్వాత పైన గార్నిష్లా వేసుకోవచ్చు. ఆర్ ఇలా పీసెస్గా వేసుకుంటే స్టార్టింగ్లో వేసుకోండి. ఎలా వేసుకున్నా టేస్టీగానే ఉంటుంది. మీరు క్యారెట్ నచ్చకపోతే ఆప్షనలే, మీరు కావాలంటే అవాయిడ్ కూడా చేయొచ్చు. బట్ హెల్దీ అనమాట. క్యారెట్ ఎంత వీలైతే అంత వాడుతూ ఉండండి, చాలా మంచిది. తర్వాత ఒక 5 విజిల్స్ రానిచ్చిన తర్వాత ఆలు చూడండి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మొత్తం తోలు తీసుకోండి. ఆలు పైన చాలా వేడిగా ఉన్నాయన్నమాట. యాక్చువల్గా వీడియోస్ కొద్దిగా గ్యాప్ వచ్చింది కదా, కొంచెం బిజీగా ఉన్నామన్నమాట. సో అందుకే పెట్టలేకపోయాము. ఇప్పుడు మళ్ళీ రెగ్యులర్గా పెడదామని అనుకుంటున్నాము. తప్పకుండా సపోర్ట్ చేయండి. అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా అన్నీ ఒకసారి చూడండి. అండ్ ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ ఉంటాయి మా దాంట్లో. అండ్ పిండి వంటలు కూడా చాలా ఈజీ వేలో ఎలా చేసుకోవాలో అలానే అప్లోడ్ చేస్తామన్నమాట. కష్టంగా కొంతమంది అంటే వాళ్ళకి వచ్చో రాదో తెలియదు, కానీ అది పెద్ద ప్రాసెస్లా చెప్తారు. అలా కాకుండా ఈజీ వేలో ఎలా చేసుకోవాలో మా ఛానల్లో చూడండి. తర్వాత దీనికి పచ్చికారం మిక్సీ పట్టుకోవాలి. పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉప్పు, కొత్తిమీర వేసుకోవాలి. ఇంకా ఇలా ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొబ్బరి పొడి మీ దగ్గర లేకపోతే కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు. అండ్ ఇది మీ కారంకి తగినట్టు వేసుకోండి. అంటే మిరపకాయలు కొన్ని కారంగా ఉంటాయి, కొన్ని తక్కువ కారంగా ఉంటాయి. మావి నార్మల్గానే ఉన్నాయి, మీడియంలో. సో ఇలా పట్టుకున్నాము. ఇంక ఇవి అంతా వేగిపోయాయి కాబట్టి ఈ కారంలోనే మీకు అల్లం కావాలి అనుకుంటే అల్లం కూడా యాడ్ చేయొచ్చు. లైక్ అల్లం వెల్లుల్లి పేస్ట్ లాగా ఉంటుంది వెల్లుల్లి యాడ్ చేసినందుకు. లేకపోతే ఆప్షనలే. మాకైతే అంత అల్లం వేసుకోవాలనిపించలేదు, సో లైట్ తీసుకున్నాం. తర్వాత పసుపు వేసుకోవాలి. అంటే ఇవన్నీ ఆనియన్స్ కొంచెం వేగాయని మాకు అనిపించినప్పుడు ఈ కారం వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. పసుపు కూడా చాలా హెల్దీ. సో ఆలు స్మాష్ చేసి ఇలా వేసుకోవాలి, బికాజ్ స్టఫ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ వేడిగా ఉన్నాయి అందుకని కొంచెంగా చేస్తున్నాము. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు బ్రేక్ఫాస్ట్కి తిన్నారనుకోండి, బాగా కడుపు నిండా తినొచ్చు. అండ్ మీ ఇంటికి ఎవరన్నా గెస్ట్లు వచ్చినా ఇలా చేసి పెట్టండి. అందరూ తప్పకుండా మెచ్చుకుంటారు, ఎంత బాగా చేశారు హోటల్ స్టైల్లో అన్నట్టు. కొంతమంది పన్నీర్ స్టఫ్ కూడా పెట్టుకుంటారు.
కొన్ని రెస్టారెంట్స్లో పన్నీర్ స్టఫ్ చేస్తారు. మేము కర్నూలులో ఒక రెస్టారెంట్కి వెళ్ళే వాళ్ళం, రాజ్ విలాస్ అని. అక్కడ పన్నీర్ స్టఫ్ చేసి గ్రేవీ అలా అలా ఆ టైప్లో చేస్తారు. ఇదేమో కొంచెం పొడిగా చేస్తాం కదా, అది గ్రేవీలా చేస్తారు పన్నీర్ స్టఫ్ చేసి. అది కొద్దిగా తీయగా ఉంటుంది, ఇది కారం కారంగా ఉంటుంది. కొంతమంది అలా కూడా ట్రై చేయొచ్చు. సో ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర, కరివేపాకు వేసుకొని అండ్ లాస్ట్లో నిమ్మరసం పిండుకోవాలి. అంతా ఆఫ్ చేశాక పిండుకోండి, లేకపోతే కొద్దిగా చేదుగా అనిపిస్తుంది. ఆఫ్ చేయకుండా వేడి మీద అలానే వేసేసారనుకోండి. ఆఫ్ చేసిన తర్వాత నిమ్మకాయ రసం పిండుకోవాలి. అది క్లిప్ యాడ్ చేయలేదు మేమేమి. సో ఇది కర్రీ. సో ఇప్పుడైతే అన్నీ హోల్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా, దాంట్లో నింపుతున్నాను. ఒక్కొక్కటిగా అన్నీ నింపేసుకున్నాక చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి కదా క్యాప్సికమ్. నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే ఇది చేయడం ప్రాసెస్ కొద్దిగా లేట్ అవుతుంది, కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంటే మీరు ఆలు కర్రీ చేయడమే కొద్దిగా లేటు, తర్వాత ఇంక ఇది ప్రాసెస్ కొద్దిగా ఫాస్ట్గానే అయిపోతుంది. అంటే మీరు అది చేస్తూ ఉండి అది అయ్యే వరకు అలానే ఆగిపోయారనుకోండి, లేట్ అవుతుంది. పక్కన ఆ టైంలోనే చపాతీ అలా చేసుకున్నారనుకోండి ఇంకా బెస్ట్. మీకు అంటే టైం సేవ్ కూడా అవుతుంది, తొందరగా 2 వంటలు కూడా అయిపోతాయి అప్పుడే. సో ఇప్పుడు కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా అన్నీ వేడ్చుకోవాలి. క్యాప్సికమ్ వేడ్చుకొని అంతా మూసేసుకోండి కొద్దిసేపు ప్లేట్. అండ్ మీన్వెల్ చపాతీ చేసుకున్నాము. తర్వాత చూడండి ఇప్పుడు ఇలా బ్రౌన్ కలర్ అలా వచ్చింది కదా, అంటే అది బాగా స్మూత్గా అయిపోయి ఉంటుంది. సో అంతా వేగిన తర్వాత ఆలు కర్రీ ఏదైతే మిగిలిపోయిందో ఇంకా అది యాడ్ చేస్తున్నాము. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి, స్పైసీగా. చూడండి బాగా ఉడికింది. అండ్ ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్.